హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్న మ్యాచ్ నెంబర్ 59 లక్నో సూపర్ జైంట్స్, చెన్నై. వీళ్ళిద్దరి మధ్యన లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ గెలిచింది. చెన్నై ఓడిపోయింది. అలాగే చూద్దాం. మ్యాట్స్ అయితే చాలా బ్యాటింగ్ బాగా ఆడాడు. అనుకుల్ కాంబోజ్ ఈ పొద్దు చాలా ఎక్స్‌పెన్సివ్ కొట్టించుకున్నాడు. అలాగే బౌలింగ్ నూర్ అహ్మద్ గాని చాలా బాగా చేశాడు. అలాగే బ్యాటింగ్ కూడా ఇంగ్లీష్ వీళ్ళు బాగా ఆడారు. బౌలింగ్ కూడా లక్నో సూపర్ జైంట్స్ చాలా బాగా చేశారు. వీటన్నిటి గురించి ఏమేమి జరిగింది, ఏం మిస్టేక్స్ చేశారు చెన్నై వాళ్ళు బౌలింగ్‌లో కానీ, బ్యాటింగ్‌లో కానీ అనేది మనం ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాము. లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ టాస్ గెలిచి చెన్నైకి బ్యాటింగ్ ఇచ్చారు. ఫీల్డింగ్ తీసుకున్నారు టాస్ గెలిచి. అలాగే ఫస్ట్ పవర్ ప్లేలోనే బౌలింగ్ అయితే ఎక్సలెంట్‌గా వేశారు లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్. ఫాస్ట్ బౌలర్స్ పిచ్‌ని బాగా యూజ్ చేసుకున్నారు. మన జీటీ మ్యాచ్‌లో జీటీ వాళ్ళ స్ట్రెంగ్త్‌ని బట్టి ఫేస్ బౌలింగ్‌కు పిచ్ ఎలా చేసుకునిందో సేమ్ లక్నో సూపర్ జైంట్స్ కూడా వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ ఎక్సలెంట్ ఫాస్ట్ బౌలర్స్ ఇండియన్ కోర్ ఉంది వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్. దానికి అందులో సెమీ ఉన్నాడు. దాన్ని చూసుకుని వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ పిచ్ ఎక్సలెంట్‌గా చేసుకున్నారు. అలాగే ఈ మ్యాచ్‌లో పవర్ ప్లే అయిపోయే లోపలికి జస్ట్ 37 రన్స్ కొట్టి 2 వికెట్స్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. మరి అంత అగ్రెసివ్ అయితే పెద్ద ఎక్స్‌పెన్స్ స్టార్ట్ అయితే ఏం రాలేదు. అలాగే ఈ మ్యాచ్‌లో చూసుకుంటే గైక్వాడ్ కూడా చాలా తొందరగా అవుట్ అయిపోయాడు. సంజు శాంసన్ కూడా ఈ మ్యాచ్ ఏమనలేదు. తను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. 20 బాల్స్ ఆడి జస్ట్ 20 రన్స్ మాత్రమే కొట్టాడు. 3 ఫోర్లు ఏమో కొట్టాడు అంతే. స్ట్రైక్ రేట్ కూడా 100 ఉంది. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఫస్ట్‌లో బాగా టచ్‌లో అనిపించాడు. ఫస్ట్ ఓవర్‌లోనే 3 ఫోర్‌లో ఎన్నో కొట్టాడు. ఫస్ట్‌లో టచ్‌లో అనిపించాడు బాగా ఫస్ట్ 2 ఓవర్స్. కానీ తర్వాత వచ్చిన మిగతా బౌలింగ్‌లో కొంచెం ప్రెజర్‌గా ఫీల్ అయ్యాడు. మరి అంతగా అనిపించలేదు. గైక్వాడ్ అవుట్ అయిపోయాడు. తర్వాత అలాగే సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు. అంతగా పెద్దగా అయితే స్కోర్ ఏం రాలేదు. తర్వాత వచ్చిన 7th ఓవర్‌లో ఉర్విల్ పటేల్ కూడా తను కూడా అంతగా ఇంప్రెస్‌గా ఏం ఆడలేదు ఈ పొద్దు. తను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. తను కూడా ఏం ఆడలేదు ఈ పొద్దు. జస్ట్ 57కి 3 వికెట్స్ కోల్పోయారు. అక్కడి నుంచి ముందుకు స్కోరు 150, 140 అయినా వస్తాయా రావా అనుకునేటప్పుడు కార్తిక్ శర్మ ఎక్సలెంట్ నాక్ ఆడాడు. కార్తిక్ శర్మ చాలా మంచి నాక్ ఆడాడు తను. ఎప్పటినుంచో తన పైన క్రిటిసిజన్ ఉంది. ఇన్ని క్రోర్స్ పెట్టి కొన్నారు. తను ఆడతాడా లేదా అని, అంత డబ్బులు ఎందుకు పెట్టాడు తన పైన అని ఉండేది. కానీ పొద్దు తను ఎక్సలెంట్ నాక్ ఆడాడు. 42 బాల్స్‌లో 71 రన్స్ కొట్టాడు. 5 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే 6 ఫోర్లు కూడా కొట్టాడు. బ్యాటింగ్ అయితే చాలా బాగా ఆడాడు ఈ పొద్దు తను. స్పిన్నర్స్‌ని అయితే చాలా బాగా ఆడాడు. తను స్పిన్నింగ్ కొట్టిన బౌండరీస్ కూడా చాలా బాగా ఆడాడు. ఒక ఓవర్‌లోనే షబాజ్ అహ్మద్‌ని ఒక 2 సిక్స్‌లు, 2 ఫోర్లు, ఒక 2 ఏమో కొట్టాడు ఒకే ఓవర్‌లో. బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్‌గా ఆడాడు తను. అలాగే తనకి కొంచెము సపోర్ట్‌గా బ్రేవిస్ కూడా ఈ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. ఉర్విల్ పటేల్ అవుట్ అయితేనే వచ్చిన బ్రేవిస్ ఫస్ట్ బాలే ఒక బౌన్స్‌కి 6 కొట్టాడు ఆఫ్ సైడు. జంప్ చేసి మరీ కొట్టాడు 6. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బౌన్స్ ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి, వాళ్ళు సౌత్ ఆఫ్రికా ఎక్కువ బౌన్స్ ఉన్న పిచ్‌లలోనే ఆడతారు ఎక్కువ కాబట్టి, తనకు ఆ బౌన్స్‌లో ఎలా ఆడాలో తెలుసు. ఫస్ట్ బాలే 6 భలే ఆడాడు. అలాగే మరీ అంత అగ్రెసివ్‌గా కాకపోయినా మరి మామూలు నాక్ ఆడాడు. 16 బాల్స్‌లో 25 రన్స్ ఏమో కొట్టాడు. కార్తిక్ శర్మతో ఒక పార్ట్నర్‌షిప్ అయితే వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. 44 బాల్స్‌లో 70 రన్స్ వచ్చాయి. మిడిల్ ఆర్డర్‌లో కొంచెము పార్ట్నర్‌షిప్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్టు ఆ 6 ఓవర్స్‌కి జస్ట్ 37 రన్స్ మాత్రమే చేసినారు. తర్వాత 10 ఓవర్సు బాగా ఆడాడు. తర్వాత 67 నుంచి 15 ఓవర్స్‌కి 90 రన్స్ యాడ్ చేశారు. మంచిగా ఆడాడు. అలాగే దాని తర్వాత శివన్ దూబే లాస్ట్ ఫినిషింగ్ అందించాడు శివన్ దూబే. జస్ట్ 16 బాల్స్‌లో 32 రన్స్ కొట్టాడు. 2 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టాడు. లాస్ట్ ఓవర్‌లో అయితే మరీ 23 రన్స్ ఏమో కొట్టాడు. 2 సిక్స్‌లు, 2 ఫోర్లు ఏమో కొట్టాడు. తనైతే ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశాడు. కార్తిక్ శర్మ అలాగే శివన్ దూబే వీళ్ళిద్దరి ఫినిషింగ్ వల్ల స్కోరు 187కి రీచ్ అయ్యారు. 5 వికెట్స్ కోల్పోయారు. అలాగే గైక్వాడ్ ఈ మ్యాచ్ పెద్దగా అంతగా ఏమి ఆడలేదు. అలాగే లక్నో బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్‌గా బౌలింగ్ వేశారు అసలు. ఫేస్ అయితే అస్సలు మామూలుగా ఫేస్ వేయలేదు. ఆ ఫేస్ బౌలింగ్ ఓన్లీ ఫేస్‌లో బౌన్సర్లు ఎక్సలెంట్‌గా వేశారు. బ్యాక్ ఆఫ్ లెంత్ బౌల్‌లు అయితే చాలా బాగా వేశారు. సెమీ కూడా ఫస్టు కొంచెం ఎక్స్‌పెన్సివ్ ప్రూవ్ అయినా కానీ తర్వాత బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. బ్రేవిస్ వికెట్ కూడా సెమీ తీశాడు. అలాగే 4 ఓవర్స్‌లో 41 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ పడింది. అలాగే తర్వాత ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ పర్లేదు కానీ మరీ అంత అయితే అయిపోద్దు. తను వికెట్స్ అయితే రాలేదు. మరీ అంత ఎక్కువ రన్స్ అయితే కొట్టించుకున్నాడు. 49 రన్స్ కొట్టించుకున్నాడు జస్ట్ 4 ఓవర్స్‌లో. తను ఇంతకుముందు మ్యాచ్ చాలా బాగా చేసినాడు. కానీ ఈ మ్యాచ్‌లో స్కోర్ ఎక్కువ కొట్టించుకున్నాడు. అలాగే తర్వాత
ఆకాష్ సింగ్ అయితే చాలా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలో అయితే సంజు శాంసన్, అలాగే గైక్వాడ్, ఊర్విల్ పటేల్ ముగ్గురు వాళ్ళ ఫామ్‌లో ఉండే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ని తను ఒక్కడే ఔట్ చేశాడు. తనైతే ఎక్సలెంట్ బౌలింగ్ ఏసాడు. ఎక్సలెంట్ లెన్స్‌లో ఏసాడు. బౌన్సర్‌లు అయితే చాలా బాగా బౌన్సర్‌లేసాడు. సంజు శాంసన్‌కి అలాగే ఊర్విల్ పటేల్‌కి వీళ్ళిద్దరికీ ఇద్దరు అదే షాట్‌తో ఔట్ అయ్యారు. బౌలింగ్ అయితే ఎక్సలెంట్‌గా ఏసాడు. 4 ఓవర్స్‌లో జస్ట్ 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే ఇతను చెన్నై ఎక్స్ ప్లేయరు. ఇంతకుముందు చెన్నైకి ఆడేవాడు. చెన్నై పైన రివెంజ్ తీర్చుకున్నాడు తను. ఇట్లా మామూలుగా జరుగుతుంటాయి. ఒక టీమ్ వదిలేసిన తర్వాత ఆ టీమ్‌కి అపోజిట్‌గా ప్లేయర్లు ఎక్సలెంట్‌గా బౌలింగ్ చేయడం. ఈ పొద్దు తను అలా బౌలింగ్ చేశాడు. అలాగే మిగతా వాళ్ళందరూ ఎక్సలెంట్‌గా బౌలింగ్ ఏశాడు. బౌలింగ్ మొత్తంలో అయితే ఎక్సలెంట్ బౌలింగు. చాలా లాస్ట్‌లో కొన్ని రన్స్ లీక్ చేసినా, రన్స్ వచ్చినా గానీ షాబాజ్ అహ్మద్ కొన్ని రన్స్ ఎక్కువ లీక్ చేశాడు. జస్ట్ 4 ఓవర్స్‌లో 45 రన్స్ వచ్చాయి. ఒక వికెట్ ఏమో పడింది. ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్‌లో కార్తిక్ శర్మ అలాగే శివన్ దుబే వీళ్ళిద్దరూ నిలబడి కొంచెం ఆడడం వల్ల 187 రన్స్ వచ్చాయి 20 ఓవర్స్‌కి. లాస్ట్ ఈ 5 ఓవర్స్‌లో 60 రన్స్ కొట్టాడు. అలాగే వీళ్ళిద్దరు ఆడడం వల్ల ఆ స్కోర్ వచ్చింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన గురించి మాట్లాడడానికి ఏం లేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాట్లాడాలంటే ఒక మార్క్స్ గురించి తప్ప ఏం లేదు. అసలు మార్ష్ అయితే ఒక ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడాడు ఈ పొద్దు అసలు. తనకు ఈ పిచ్చెస్ అలవాటే కదా! ఆస్ట్రేలియాలో బౌన్స్ పిచ్చెస్ అలవాటే కాబట్టి వాళ్ళు ఆడేది ఓన్లీ బౌన్స్ పిచ్చెస్ ఎక్కువ కాబట్టి, ఈ పిచ్‌ని ఇది ఒక ఆస్ట్రేలియాలో ఆడుతున్నట్టు తను ఫీల్ అయ్యుంటాడు. తను గాని, జాస్ ఇంగ్లీష్ గాని. ఎందుకంటే వీళ్ళకిద్దరికీ ఆస్ట్రేలియాలో బౌన్స్ పిచ్చెస్ అలవాటు కాబట్టి. అలాగే ఇద్దరైతే ఎక్సలెంట్‌గా ఆడారు. ఈ పొద్దు జాస్ ఇంగ్లీష్ మరీ అంత ఏం లేకపోయినా జస్ట్ తను ఒక సింగిల్స్ చేసి తను అటుపక్క రొటేట్ చేసి తనకు అందిస్తా వచ్చాడు. మరి అంత అగ్రెసివ్‌గా అయితే ఇవ్వలేదు. జస్ట్ 32 బాల్స్‌లో 36 మాత్రమే కొట్టాడు. దాంట్లో ఒక 6 ఉంది. 3 4లు మాత్రమే ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా పెద్ద ఎక్కువ లేదు. 110 ఎంతో ఉంది అంతే. ఈ పొద్దు మార్చ్ అయితే అసలు ఇన్నింగ్స్ అయితే ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు ఎటు పక్క గాని ఛాన్స్ అయితే ఇయ్యనేయలేదు బౌలర్‌కి. ఒక ఓవర్‌లో అంకుల్ కంబో చేసిన ఒక ఓవర్‌లో అయితే 28 రన్స్ కొట్టాడు. ఈ పొద్దు తనకు బ్యాడ్ డే. తనకి ఎవరు ఏం చేయలేం తనకి. జస్ట్ 2.3 బాల్స్‌కో 4 బాల్స్‌కో 63 రన్స్ ఏమో కొట్టించుకున్నాడు. వికెట్ అయితే ఒక్కటి కూడా లేదు. ఎక్స్‌పెక్ట్ చేసిండడు అసలు తన కానించి బౌలింగు. ఎక్సలెంట్ మాస్ అయితే 4 సిక్స్‌లు కొట్టాడు. ఒక 4 బాళ్ళకి వరుసంగా. ఐదో ఓవర్ తనేసిన ఓవర్‌లో ఒక లాస్ట్ బాల్ కూడా 4 పోవాల్సింది ఐదో బాలు. అది అటుపక్క నాన్ స్ట్రైక్‌లో బ్యాట్ తగిలి జాస్ ఇంగ్లీష్‌కి అక్కడే ఆగిందంటే ఆ బాల్ కూడా 4 పోయుండొచ్చు. అలాగే లాస్ట్ బాల్ 4 కొట్టాడు. 28 రన్స్ వచ్చాయి ఆ ఓవర్‌లో. మొత్తం తను 38 బాల్స్‌లో 90 రన్స్ కొట్టాడు. 7 సిక్సెస్ ఉన్నాయి. అలాగే 9 ఫోర్‌లు ఉన్నాయి. అసలు నాకైతే ఎక్సలెంట్‌గా ఆడాడు. స్ట్రైక్ రేట్ 230+ ఆడాడు. అసలు మ్యాచ్ చెన్నై దగ్గర నుంచి లాక్కొనేసినాడు. తను ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే మ్యాచ్ సేవ్ చేశాడు. జస్ట్ 86 రన్స్ ఒక్క వికెట్ కూడా లేదు పవర్ ప్లే అయిపోయేటప్పటికి. 180 రన్స్ చేజ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేలోనే హాఫ్ స్కోర్ వచ్చేసినాయంటే ఇంక జస్ట్ 100 రన్స్ కొట్టాలి. తర్వాత ఓవర్‌కి ఎకనామీ 6 ఉందంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఆల్మోస్ట్ వన్ మ్యాచ్ ఈజీ అయిపోయినట్టే వాళ్ళకి. మార్ష్ అయితే అలాగే చేశాడు. ఇంగ్లీష్ జస్ట్ తనకి కొంచెంసేపు పార్ట్నర్‌షిప్ అందించాడు అంతవరకే తప్పక అయితే అంత మరీ ఎక్స్‌పెన్స్ అయితే ఏం ఆడలేదు. అలాగే వీళ్ళ వికెట్ కోల్పోయేటప్పటికి 135 రన్స్ జస్ట్ ఒక వికెట్. అది ఎప్పుడు 11థ్ ఓవర్‌లో పడింది వికెటు. అంతవరకు వికెట్టే లేదసలు. ఎక్సలెంట్ ఎవరు ఏ బౌలర్‌ని వదిలిపెట్టలేదు. ప్రతి బౌలర్ పైన చార్జ్ చేశారు అసలు. ఎక్సలెంట్ నాకైతే ఆడాడు మార్ష్ ఈ పొద్దు. మొత్తం మ్యాచ్‌ని చెన్నై చేతిలోంచి లాక్కొని తీసుకెళ్ళిపోయాడు. స్పాయిల్ చేసేసాడు. పోతా వాళ్ళొక్కరే పోకుండా మిగతా టీంలు స్పాయిల్ చేసేది మామూలే కదా! ఎలిమినేట్ అయిన వాళ్ళు. అలాగే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌ని స్పాయిల్ చేసేసారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌లో వచ్చిన కొత్త బౌలర్ తనైతే స్పెన్సర్ జాన్సన్ చాలా బాగానే వేశాడు. మరి అంత ఎక్స్‌పెన్సివ్ కాకపోయినా తను పర్లేదు పవర్ ప్లేలో కానీ, తర్వాత కానీ చాలా బాగానే వేశాడు. మరి అంత ఓవర్‌ల రన్స్ లీక్ చేయలేదు. 4 ఓవర్స్‌లో జస్ట్ 39 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు తను. మరీ ఎక్కువ రన్స్ అయితే లీక్ చేయలేదు. పర్లేదు చాలా బాగానే వేశాడు. తర్వాత ముఖిత్ చౌదరి కూడా పర్లేదు. తను కూడా బాగానే వేశాడు. తను వికెట్ కూడా తీశాడు. 3 ఓవర్స్‌కి జస్ట్ 24 రన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అయితే అక్లూషన్ లేడు. అది ఎందుకో తెలియడం లేదు. ఒక మ్యాచ్ ఆడిపిస్తున్నారు. ఒక మ్యాచ్ ఆడిపియడం లేదు. ఈ మ్యాచ్ మేబీ తను ఉండింటే బాగుండేమో. ఒకవేళ వికెట్స్ తీసిండొచ్చు అనిపించింది. అలాగే తర్వాత నూర్ అహ్మద్ తను కూడా చాలా బాగా వేశాడు. వికెట్ అయితే రాలేదు. బౌలింగ్ అయితే తను కొంచెం కంట్రోల్ చేశాడు. 4 ఓవర్స్‌లో జస్ట్ 21 రన్సే ఇచ్చాడు. కానీ వికెట్ అయితే రాలేదు. అలాగే గుర్బత్ సింగ్ కూడా చాలా బాగానే వేశాడు. 3 ఓవర్స్‌లో 34 రన్స్ ఇచ్చాడు. తనకు కూడా వికెట్ రాలేదు. కానీ బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. ఈ బౌలింగ్ మొత్తం ఒకే ఒక అంకుల్ కాంబోజ్ మాత్రం 20 వికెట్స్ తీసాడు అంకుల్ కాంబోజ్. పర్పుల్ క్యాప్‌లో
వీళ్ళ చెన్నైకి మెయిన్ బౌలర్ పల్కుల్ క్యాప్ హోల్డర్ తను. ఇంతకుముందు అంత లైన్లో ఉండే థర్డ్ ప్లేస్లో ఎక్కడో ఉన్నాడు తను. అలాంటి తను ఆ 20 వికెట్స్ పక్కన పెట్టేస్తే ఈ పొద్దు జస్ట్ 2.3 బాల్స్కు 2.4 బాల్స్కు 63 రన్స్ కన్సిడర్ చేశాడు. దగ్గర 9 సిక్స్లో 10 సిక్స్లో కొట్టించుకున్నాడు తను వేసిన స్పెల్లో. మామూలే ప్రతి బౌలర్కి ఒక వీక్ డే ఒక కల్చరల్ రోజు ఉంటుంది. అది పొద్దు అనుకుల్ కంబోజ్కి. తను మళ్ళీ చూద్దాం, తను నెక్స్ట్ జస్ట్ 1 డే గ్యాప్లోనే సండే తర్వాత మండే మళ్ళీ మ్యాచ్ ఉంది చెన్నైకి సన్ రైజర్స్తో. తను కొంచెము చూసుకొని కొంచెం కంబ్యాక్ ఇవ్వాలి. మరి ఆ ప్రెజర్లో ఉండి ఇబ్బంది పడకుండా తొందరగా కోలుకునేందుకు టైం లేదు. చూడాలి మళ్ళీ నెక్స్ట్ ఎలా చేస్తాడో. అలాగే లాస్ట్ పురాన్ జస్ట్ 17 బాల్స్ 32 రన్స్ 4 సిక్స్లు కొట్టాడు. లాస్ట్ 17th ఓవర్ మళ్ళీ వచ్చి వేశాడు. అప్పటికి 24 బాల్స్ 24 రన్స్ కావాలంతే. వచ్చి వేశాడు ఆ ఓవరు. 4 బాల్లకు 4 సిక్స్లు కొట్టాడు. ఇంకా 2 బాల్ ఉంటే 2 సిక్స్లు కొట్టిందేమో పురాణ అన్నట్టు అనిపించింది. అలాగే ఈ మ్యాచ్లో గైక్వాడ్ని తప్పుపట్టడానికి అయితే కెప్టెన్సీలో ఏం లేదు. ఎందుకంటే తను ఏం చేయలేడు. ఆ మాన ఆడుతున్నప్పుడు వాళ్ళు పోతుంటే చూడడం తప్పక తను చేసేది అయితే ఏముండదు. తన కెప్టెన్సీలో ఏం లేదు. మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది ఏంటంటే తను వెళ్ళిపోయాడు ఓవర్ జెమిటన్. తను మరి ఇంత రీల్స్ మారేదేమో కాదు. ఒకవేళ లాస్ట్ ఓవర్ వరకు ఏమైనా తీసుకొని, ఎందుకంటే తనైతే పవర్ ప్లే బౌలింగ్ వేడు కాబట్టి మేబీ ఒకవేళ తన పవర్ ప్లే అయిపోయినాక ఒక డబల్ కిక్ వికెట్స్ ఏమైనా తీసింటే ఒకవేళ ఏమైనా చేంజ్ అయ్యిండొచ్చేమో. తను మరి అంత ఇంపాక్ట్గా అయితే ఈ మ్యాచ్ తను లేకపోయినా అంత ఇంపాక్ట్ అయితే ఉండేది. ఉన్నా కానీ అంత మరీ ఎక్కువ ఉండేది కాదు. ఎందుకంటే పవర్ ప్లేలో తను అలా కొట్టినప్పుడు తను కూడా ఏం పవర్ ప్లే బౌలింగ్ వేడు కాబట్టి ఏం చేయలేము. కానీ చెన్నైకి ఇంకా ఇప్పటికీ ఛాన్స్ ఉంది. తన నెక్స్ట్ ఆడబోయే సన్ రైజర్స్తో అలాగే జీటీతో 2 మ్యాచ్లు వేస్తే 16 పాయింట్స్ వస్తాయి. ఇంకా ఇప్పటికైతే ఛాన్స్ ఉంది వాళ్ళకి క్వాలిఫై అయ్యేదానికి. కానీ వీళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఇప్పుడు మైనస్తో పడిపోయి ప్లేస్ కూడా ఆర్ఆర్ ముందుకు వచ్చింది 5th ప్లేస్లోకి. చెన్నై కిందకు ఇప్పుడు 6th ప్లేస్లో పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కొంచెం బాగుంది, వీళ్ళకి తగ్గిపోయింది కాబట్టి. చూడాలా ఇప్పుడు ఈ యొక్క చెన్నైని జీటీ లక్నో సూపర్ జైంట్స్ గెలిచడం వల్ల మిగతా చాలా టీంలు హ్యాపీగా ఫీల్ అయితే. ఒక హైదరాబాద్ కానీ, పంజాబ్ కానీ, తర్వాత ఆర్ఆర్ కానీ, కేకేఆర్ కానీ వీళ్ళందరికీ ఇంకా ఛాన్సెస్ పెరిగేది అనుకుంటుంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూద్దాం తర్వాత మ్యాచెస్ అయినా చెన్నై గెలిచి ప్లేఆఫ్స్కి వెళ్తుందో లేదు చూడాలి. తర్వాత 2 మ్యాచ్లు టఫ్ మ్యాచ్లు ఉంటాయి. సన్ రైజర్స్ హైదరాబాద్తో ఒక మ్యాచ్, జీటీతో ఒక మ్యాచ్. తర్వాత మాట్లాడదాం వాటి గురించి. అలాగే ఈ మ్యాచ్లో అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మార్స్ వచ్చాడు. ఇంతవరకు మన వీడియోని చూస్తుంటే కొంచెం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతవరకు వీడియో చూస్తాను అనుకుంటే థ్యాంక్ యూ.